హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ హల్వా. సాధారణంగా హల్వాని ప్రిపేర్ చేయడానికి చక్కెరను ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాకుండా కాస్త హెల్దీగా బెల్లం వేసి ఇలా ఎప్పుడైనా హల్వాని ట్రై చేశారా? అయితే నేను చెప్పిన పద్ధతిలో సింపుల్గా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే హల్వా క్షణాలలో రెడీ అయిపోతుంది. అంతేకాకుండా పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, టేస్టీ హల్వాను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా అడుగు మందంగా ఉన్న బౌల్ను పెట్టుకోండి. అందులోకి హల్వాని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1/2 కప్పు వరకు నెయ్యిని తీసుకోండి. ఇలా తీసుకున్న నెయ్యిలో నుంచి కొద్దిగా అంటే 2 స్పూన్ల వరకు బౌల్లో వేసుకొని మిగతా నెయ్యిని అలాగే పక్కన పెట్టండి. బౌల్లోకి వేసుకున్న నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. నేను సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు, కిస్మిస్ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలోనికి 1 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న ఉప్మా రవ్వను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త రంగు మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. రవ్వ పచ్చివాసన పోయి కాస్త రంగు మారిన తర్వాత రవ్వను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వేడి నీళ్లను రవ్వలోకి యాడ్ చేసుకోండి. లేదా ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని 3 కప్పుల వరకు వాటర్ని వేసి వాటర్ మసిలిన తర్వాత మాత్రమే రవ్వను యాడ్ చేసుకోండి. నేను ముందుగానే వాటర్ని హీట్ చేసి తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటర్ని 3 కప్పుల వరకు రవ్వలోకి వేసుకొని రవ్వ మొత్తం వాటర్లో ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతున్న రవ్వ మిశ్రమం కొద్దిసేపటికి దగ్గర పడుతూ ఉంటుంది. అలా రవ్వ మిశ్రమం చక్కగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్నగా చాప్ చేసిన బెల్లం తురుమును ఇలా రెడీ అయిన రవ్వలోకి యాడ్ చేసుకోండి. బెల్లం తురుము వేసుకున్న తర్వాత రవ్వ మొత్తం కలిసేలా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. ఇలా 5 నిమిషాల వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించడం ద్వారా బెల్లం పూర్తిగా కరిగి హల్వాలోకి చక్కగా కలిసిపోతుంది. ఇలా బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను యాడ్ చేసుకోండి. ఇలాచీలను యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మిగిల్చి తీసుకున్న నెయ్యిలో నుంచి మరొక 2 స్పూన్ల నెయ్యిని హల్వాలోకి యాడ్ చేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలపండి. ఇలా నెయ్యంతా హల్వాలో చక్కగా కలిసిన తర్వాత చివరగా కప్పులో మిగిలిన కాస్త నెయ్యిలోనికి 1/2 టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం కలిసేలా బాగా కలుపుకొని ఇలా రెడీ అయిన నెయ్యిని హల్వాలోకి వేసేయండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ కలిపిన నెయ్యిని హల్వాలోకి వేసుకొని హల్వా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5 నిమిషాలు కలుపుతూ ఉండండి. ఈ ఫుడ్ కలర్ అంతా హల్వాలో చక్కగా కలిసిన తర్వాత ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ను ఇలా రెడీ అయిన హల్వాలోకి వేసేయండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత హల్వా మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా బెల్లం వేసి ఎలా హల్వాని ప్రిపేర్ చేయాలో చూశారు కదా.
నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ హల్వాని తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.